ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము, జాన్ బన్యన్. మొదటి భాగము. కాబట్టి క్రైస్తవుడు ఆ స్థితిలో పడుకొని ఉన్న వారిని చూచి వారిని లేపవచ్చునేమో అనుకొని వారి యొద్దకు వెళ్ళి, ఓహో, మీరు ఓడకొయ్యి మీద నిద్రించు వారి వలనే ఉన్నారు. ఎట్లనగా అగాధమైన మృత్యు సముద్రము మీ క్రింద ఉన్నది గనుక మీరు మేలుకొనుడి. అప్పుడు మీ సంకెళ్ళను విప్పి వేయుటకు మీకు సహాయము చేసేదనని బిగ్గరగా పలికెను. మరియు అతడు వేట కొరకు బొబ్బరించు సింహము వలె తిరుగుచుండువాడు. ఇలాగున వచ్చిన ఎడల మీరు నిశ్చయముగా అతని పల్లపాలగుదురని వారితో చెప్పెను. అంతటా వారు అతన్ని చూచి ఇలాగు ఉత్తరమిచ్చిరి: మతిహీనుడు, నాకు ఉపద్రవము ఏదియూ కనబడలేదనెను. సోమరి, ఇంకా కొంత నిద్ర కావలెనెను. మొండి తెగువ, ఏ కుండ మట్టు మీద ఆ కుండ ఉండవలెనెను. వారు అట్లు పలికి నిద్రించ తిరిగి పడుకొనిరి. అప్పుడు క్రైస్తవుడు తన త్రోవను వెళ్ళెను. అయినప్పటికీ అట్టి ఉపద్రవములోనున్న మనుష్యులు తమ్మును లేపి ఆలోచన చెప్పి తమ సంకెళ్ళ నుండి తప్పించుకొన సహాయము తమకు ఉచితముగా చేయుటకు సిద్ధపడిన వాని దయను అట్లు తృణీకరించుటను అతడు తలంచుకొని చాలా విచారపడెను. అందువలన అతడు దుఃఖపడుచున్నప్పుడు ఇద్దరు మనుషులు ఇరుకు త్రోవకు ఎడమ ప్రక్క నుండి గోడ మీదుగా దాటి వచ్చుట చూచెను. వారు అతని యొద్దకు త్వరగా చేరవచ్చిరి. వారిలో ఒకని పేరు ధర్మ వ్యాపారి, రెండోవాని పేరు వేషధారి. కాబట్టి వారిద్దరూ అతని యొద్దకు చేరినప్పుడు అతడు వారితో సంభాషించ మొదలుపెట్టెను. క్రైస్తవుడు, అయ్యలారా, మీరు ఎక్కడ నుండి వచ్చితిరి? ఎక్కడికి వెళ్ళుచున్నారు? అందుకు ధర్మ వ్యాపారి, వేషధారి, మేము డంబకీర్తి అను దేశములో పుట్టి స్తుతి కొరకు సీయోను కొండకు వెళ్ళుచున్నామనిరి. దేవుడు పాపి కన్నులు తెరవని ఎడల వాడు తన బాధనైనను రక్షణ మార్గమునైనను చూచునట్టు ఎవడునూ వాని ప్రేరేపించలేడు. సామెతలు 23వ అధ్యాయము 34వ వచనము మరియు 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనము. థ్యాంక్ యూ.